ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడే పెట్టుకున్నాడు. చిచి. ఇప్పుడు ఎలా ఉంది మావా? బాగానే ఉంది మావా, థ్యాంక్ యూ రా. చచ్చా, మన మధ్య థ్యాంక్స్లు అవి ఇవి ఏంట్రా? టైంకి నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు నీ రుణం ఎలా తీర్చుకోగలను మావా? మావా అలాంటావేంట్రా? రుణం ఎలాగైనా తీసుకోవచ్చు మావా. ఇప్పుడు నువ్వు కాన్మెంట్ చేసి ఇక్కడ గిలిగిలా కొట్టేసుకుంటుంటే హుటాహుటికి హాస్పిటల్ తీసేనా, బండి తీసేనా, పెట్రోల్ దానికో 100 కార్లో వెళ్తున్నప్పుడు నువ్వు వాటర్ అడిగావు, నేను చూసి దగ్గరలో వచ్చేస్తావురా. దానికో 40 హాస్పిటల్లో రిసెప్షన్ బిల్లు, 150 మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అన్నాని వల్ల నీకు ఫ్రీ మోషన్ అవడానికి అరటిపల్లి ఇప్పించా. దానికో 50 మొత్తం రౌండ్ ఫిగర్ చేసి దానికి 350 అయింది మావా. అవునా? నువ్వు ఏ విషయంలో మనీ గురించి ఆలోచించినా నేను ప్రమాదంలో ఉంటే నా ప్రాణాన్ని ఖరీదు కట్టలేదు మావా. థ్యాంక్స్ మావా. ఇట్స్ ఓకే మావా. ఇట్స్ ఓకే నాన్న, నీకుండా ఉంటాడు ఇప్పుడు. అడుగుదామా? వద్దులే, గలీజుకుంటదేమో. అంటే ఇప్పుడు వరకు నాకు కూడా తెలియదు డబ్బులు ఇలా ఖర్చు పెట్టేస్తానని. మేబీ దాన్నే ప్రేమ అంటారేమో. జస్ట్ ఇందాకే రియలైజ్ అయ్యా. సో కొంచెం నా రుణం తీర్చుకోవడం కాదురా, నా ప్రాణహానికి కారణం నువ్వని తెలిసినా హాస్పిటల్లో జాయిన్ చేసావన్న ఒకే కారణంతో నీ రుణాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తా.